పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక లూథరన్ స్కూల్ ఆవరణలో ఉన్న మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా ఏఈఎల్సీ సంఘం నాయకులు వారిని అడ్డుకున్నారు. అది ప్రభుత్వ స్థలమే అయితే రాత్రి వేళల్లో వచ్చి స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ నాయకులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో అధికారులకు సంఘం నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. నోటీస్ సర్వే చేయమన్నాడు. హెచ్ఎం గారు కానీ ఏఎల్సీ వాళ్ళకి నోటీస్ సర్వే చేయమన్నాడు. మీరు అలా చేయండి ఇలా చేయండి అని ఇప్పుడు మీరెవరో చెప్పడానికి చేయండి మేడం గారు. డే టైం రండి, ఆన్ డ్యూటీలో రండి, ఆన్ డ్యూటీలో రండి, ఆన్ డ్యూటీలో వచ్చి నోటీస్ ఇవ్వండి. ఎంతో మంది విద్యావేత్తల్ని తయారు చేసిన లూథరన్ స్కూల్ సంస్థ సార్. అది పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటి విద్యా సంస్థ లూథరన్ స్కూల్ సార్. మరి అటువంటి సంస్థకున్న ఆ 137 ఎకరాల్లో అందులో 7 ఎకరాలనే అన్నారు సార్. తీసుకోండి రాజేష్ మాట్లాడుతున్నారు కదా, ఒకరు మాట్లాడుతున్నారు. ఇదే సార్, ఇది మాదండి, ఇది మాకుందని ఎవరో వచ్చారు సార్. దీనికి సంబంధించి మరి నోటీస్ సర్వ్ చేయాలి కదా సార్. దయచేసి మీకు చేతి నమస్కారం పెడుతున్నాం. మా ఏఎల్సీ ఆస్తిది మీది అనుకుంటే పగలే వచ్చి ఆక్రమించుకుంది. మీరు మీది కాదు, ఏఎల్సీ ఆస్తిది. మీది ఏమైనా పేపర్ రూపంలో ఉంటే మేనేజ్మెంట్ కు నోటీస్ ఇవ్వండి. 150 సంవత్సరాల చరిత్ర ఉన్నది కదండి దీనికి. ఇక్కడ చదివారా కొంతమంది, ఇక్కడ వచ్చిన ఈ భీమవరం పరిసరాలు అందరికీ చదువుకున్న వాళ్ళే, ఇదే గ్రౌండ్ చదువుకున్న వాళ్ళు.